ఏసీసీ 2025 క్రికెట్ టోర్నమెంట్ లో భాగంగా భారత్ ఏ జట్టుపై పాకిస్తాన్ ఏ జట్టు ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు 137 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా పాకిస్తాన్ 13.2 ఓవర్లోనే దీన్ని ఛేదించి విజయం సాధించింది. ఈ విజయంతో పాక్ సెమీఫైనల్ కు అర్హత సాధించింది. ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2025 అనే టోర్నమెంట్ లో భాగంగా ఈ మ్యాచ్ దోహాలో జరిగింది. ఇది ఖతార్ రాజధాని కావడం అందరికీ తెలిసిందే. ఈ విజయంపై 8 వికెట్లు పాకిస్తాన్ విజయం దక్కడం విశేషం. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన ఇండియా ఏ జట్టు కేవలం 19 ఓవర్లలో 136 పరుగులకే ఆల్అౌట్ అయింది. ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య 10 పరుగులే చేసి నిష్క్రమించాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన సంచలన బ్యాటింగ్ వీరుడు వైభవ్ సూర్యవంశీ 45 పరుగులు చేశాడు. నమన్ ధీర్ 35 పరుగులు చేశారు. వీరిద్దరూ స్కోర్ బోర్డును పరుగులెత్తించి మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పిన మిగిలిన బ్యాట్స్మెన్ ఎవరూ నిలవలేకపోవడంతో 135 పరుగులకే భారత జట్టు ఆగిపోవాల్సి వచ్చింది. నమన్ ధీర్ లాంగ్ ఆన్ లో క్యాచ్ ఇచ్చి వెనుదిరుగ్గా సూర్యవంశీ అవుట్ అయ్యాక ఇండియా ఏ జట్టులో ఉన్న బ్యాటర్లంతా వరుసగా పెవిలియన్ బాట పట్టారు. ఒక దశలో 101 పరుగులకు 3 వికెట్లు కోల్పోయిన భారత జట్టు చివరి 7 వికెట్లను కేవలం 35 పరుగులు మాత్రమే చేసి ఓడిపోవడం ఇక్కడ గమనించాల్సిన అంశం. ఇండియా ఏ నిర్దేశించిన 137 లక్ష్యాన్ని పాకిస్తాన్ ఏ జట్టు 13.2 ఓవర్లోనే ఛేదించడం క్రికెట్ అభిమానులను ఆశ్చర్యపరిచింది. పాక్ ఓపెనర్ సదాకత్ 4 సిక్స్లు 7 ఫోర్లతో 79 పరుగులు చేసి సంచలనం చేసి భారత జట్టుపై విజయాన్ని సునాయాసం చేశాడు. ఎస్ ఠాగూర్, సుయాస్ శర్మ తలో వికెట్ తీసుకున్నారు. ఈ విజయంలో పాక్ ఏ జట్టు సెమీఫైనల్ అర్హత సాధించింది. మరోవైపు ఇండియా ఏ జట్టు ఈ టోర్నీలో నిలబడాలంటే తమకు తదుపరి మ్యాచ్లో తప్పనిసరిగా విజయం సాధించాల్సిన పరిస్థితి వచ్చింది. భారత్తో జరిగిన ఈ మ్యాచ్ పై పలువురు క్రీడాభిమానులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న బీసీసీఐ పాకిస్తాన్తో ఈ క్రికెట్ మ్యాచ్లు అడపాదడపా కొనసాగిస్తూనే ఉండడం ఆందోళన కలిగిస్తోంది. భారత్ పాకిస్తాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న తరుణంలో కూడా ఈ ఆటలు కొనసాగించడం అంత మంచిది కాదని క్రీడాభిమానులు అభిప్రాయపడుతున్నారు.